వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో మనం పశ్చిమ బెంగాల్ చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ నార్త్ లో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ బలం ఉంది అండ్ సౌత్ లో అంతో ఇంతో తన బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇక్కడ పశ్చిమ బెంగాల్ లో ఢీ కొట్టే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఎదురులేదని చెప్పేసి కూడా భావిస్తుంది. సో గతంలో 2 స్థానాలు ఉండి ఏకంగా 78 స్థానాల వరకు గెలవడం అనేది ఇప్పుడు మరి 78 స్థానాల నుంచి దాదాపుగా 150 పైగా స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం ఎంతవరకు పాసిబుల్? ఆల్రెడీ 15 రోజుల నుంచి అమిత్ షా అక్కడనే అండ్ మోదీ గారు అలాగే నిన్న యోగి కూడా అక్కడనే వెళ్ళి ప్రచారాలు చేస్తున్నారు. సో చాలా వరకు ఈసారి బీజేపీ వస్తేనే ఈ బంగ్లాదేశ్ లో కావచ్చు రోహింగ్యాలు అడ్డుకట్ట వేయడానికి చాయిస్ ఉంటుంది అండ్ హిందువులకు రక్షణ ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రచారాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. సో మొత్తానికి మరి పశ్చిమ బెంగాల్ తో పాటు ఇక్కడ తమిళనాడులో కూడా బీజేపీ మేనిఫెస్టో చూస్తే మాత్రం డెఫినెట్ గా ఎవరికైనా ఓటేయాలనిపించేంతగా వీళ్ళు తమిళనాడు మేనిఫెస్టోని ప్రిజర్వ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ తమిళనాడు మేనిఫెస్టో ఒకసారి చూసుకున్నట్టయితే ప్రతి మహిళకు ప్రతి నెల 2,000 ఆర్థిక సాయం కింద ప్రతి ఇంటికి ఒకటేసారి 10,000 వస్తువులు కొనుక్కొనుకు 8,000 కూపన్ అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పారు. సో మహిళలకు ప్రతి నెల 2,000 రూపాయలు ఆర్థిక సాయం. ఇక్కడ మన కాంగ్రెస్ 2,500 ఇస్తామని అది అక్కడనే పోయింది. అండ్ ఇక్కడ తమిళనాడులో మాత్రం ప్రతి నెల 2,000 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి అన్నారు. అలాగే 10,000 వస్తువుల కొనుగోలుకు సంబంధించి 8,000 కూపన్ కూడా ఇచ్చే చాయిసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. పొంగల్, దీపావళి, తమిళ న్యూ ఇయర్ రోజున ఉచితంగా ఎల్పిజి సిలిండర్లు, మహిళలకు ఈ స్కూటర్ల కొనుగోలుపై దాదాపు 25,000 రాయితీ, జల్లికట్టు ఎద్దులను పెంచే వారికి 2,000, పోటీలో మరణించిన వారి ఫ్యామిలీకి 10 లక్షల పరిహారం, తొలిసారి ఇల్లు కొని మహిళలకు 3% స్టాంప్ డ్యూటీ నుంచి రాయితీ. సో ఇక్కడ మహిళలకి వీళ్ళు పెద్దపీట వేయడం అనేది జరిగింది. అలాగే తమిళనాడులో జాతీయ ఆటగా జల్లికట్టుని చూస్తారు, అంటే తమిళనాడు యొక్క ఆటని. ఈ జల్లికట్టు పైన ఆ మధ్య కాలంలో హైకోర్టు, సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తామన్నా కూడా పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. రజనీకాంత్, కమలాసన్ వీళ్ళందరూ సెలబ్రిటీ కూడా జల్లికట్టు ఆటపై స్పందించడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ జల్లికట్టు ఆటకు సంబంధించి ఎద్దులను పెంచే వారికి 2,000 రూపాయలు, అలాగే పోటీలో అనుకోని సంఘటన ఏదైనా జరిగినా కూడా 15 లక్షల పరిహారం ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ అన్న డిఎంకే పార్టీని ఎంతవరకు తమిళనాడు ప్రజలు ఆదరిస్తారు? ఎందుకంటే తమిళనాడులో చూస్తున్నాము, అసలు బీజేపీని రాకుండా చేయాలి, బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవద్దు, బీజేపీని అసలు తమిళనాడులో ఇంత చేయనీయమని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి ఇటు టీవీకి, అన్న డిఎంకే మధ్యలో జరుగుతున్నటువంటి హోరాబోర్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయం కామెంట్ చూస్తూనే ఉండండి తెలంగాణ.